హలో అండి అందరికీ. ఈ పండగ సీజన్‌లో మన ఆడవాళ్ళందరికీ ఎంతో ఇష్టమైన గాజుల్ని ఇంకా అందంగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. మనము బయట ఎక్కువ రేట్ పెట్టి కొనే గాజుల్ని ఇంట్లోనే సింపుల్‌గా తక్కువ డబ్బులతో తయారు చేసుకోవచ్చండి. చూసారా ఎంత అందంగా ఉన్నాయో గాజులు. నిజంగా మనం బయట కొని తెచ్చుకున్న గాజులకి ఏమాత్రం తీసిపోవండి. ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్న ఈ రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్‌ని సింపుల్‌గా ఇంట్లోనే ఎలా తయారు చేస్తానో మీరు కూడా చూసేయండి. ఇవి నా కోసమే నేను తయారు చేసుకున్నానండి. వీటి కోసమైతే ప్లెయిన్ బ్యాంగిల్స్ తీసుకోవాలి. మన ఇంట్లో ఏవైనా ప్లెయిన్ బ్యాంగిల్స్ ఉన్నా సరే, లేదంటే మీరు ఏ కలరు బ్యాంగిల్స్ అయితే తయారు చేయాలనుకుంటున్నారో ఆ కలర్‌వి ప్లెయిన్ బ్యాంగిల్స్ అయితే తీసుకోండి. వాటికి ఈ షేప్ కుందన్స్ అయితే నేను తీసుకున్నాను. ఇవి వచ్చేసి ఐ షేప్ కుందన్స్ అని అడిగితే మనకి ఇస్తారండి. లేదు మీకు వాటర్ డ్రాప్స్ టైపు కుందన్స్ కావాలి అంటే వాటర్ డ్రాప్ టైప్ కుందన్స్ అని అడిగినా కూడా ఇస్తారు. నేనైతే ఐ షేప్ కుందన్స్‌నే తీసుకున్నాను. అలాగే మనకి గ్లూ కూడా ఉండాలి. మైక్రో బీడ్స్ కూడా ఉంటే మనకి రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్‌ని అయితే ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఈ బ్యాంగిల్స్ మేకింగ్ కోసం మనకి B7000 గ్లూ అయితే బాగుంటుందండి. తొందరగా ఆరిపోతుంది. అలాగే బాగా టైట్‌గా స్టిక్ అవుతుందనమాట. అందుకనేసి B700 గ్లూ అయితే యూస్ చేసుకోండి. ఫ్యాబ్రిక్ గ్లూ అయినా యూస్ చేసుకోవచ్చు. కాకపోతే దీనంత స్టిఫ్‌గా అది ఉండదనమాట. ఒకవేళ వాటర్‌లో తడిచినా కూడా ఈ స్టోన్స్ అనేవి ఊడిపోకుండా ఉంటాయి. చాలా సింపుల్‌గా ఈ పండగ రోజుల్లో మీకు కావాల్సిన రకరకాల గాజుల్ని మీకు నచ్చిన డిజైన్‌లో ఇలా తయారు చేసేసుకోండి. ఈ కుందన్స్ వచ్చేసి మనకి ఏ ఫ్యాన్సీ స్టోర్‌లోనైనా కూడా దొరుకుతాయండి. ఇవి చాలా తక్కువ రేటే, ఎక్కువేమీ కాదు. 10 గ్రాములు రూ. 20 తీసుకున్నారు అంతే అండి. 10 గ్రాములు తీసుకున్నట్లయితే మనకి 2, 3 డజన్ల గాజుల వరకు సరిపోతాయి. నేను ఇక్కడ 1 డజన్ బ్యాంగిల్స్‌కే చేస్తున్నా. ఫస్ట్ అయితే మనము ఏ కలర్ బ్యాంగిల్స్ అయితే తీసుకున్నామో అందులో ఒక బ్యాంగిల్ని అయితే తీసుకొని దానికి గ్లూని అయితే వీడియోలో ఎలా అయితే చూపించానో అలాగే అంటించుకోండి. మనము గ్లూని అంటించేటప్పుడు 4 ఫింగర్స్తో గాజునైతే పట్టుకోవాలన్నమాట. 4 ఫింగర్స్తో హోల్డ్ చేస్తే మనకి గ్లూ అంటుకోకుండా నీట్గా ఉంటుంది. ఆ తర్వాత ఏదైనా ఒక నీడిల్ కానీ లేదంటే టూత్ పిక్ ఉంటుంది కదా, దాంతో కానీ ఈ స్టోన్స్ని కుందన్స్ని ఒక్కొక్క దాన్ని తీసి ఆ గ్లూ పైన స్టిక్ చేసేయడమే. ఒక దాని పక్కన ఒకటి స్టిక్ చేసేస్తే సరిపోతుందండి. ఒకవేళ మీరు డ్రెయిన్ డ్రాప్ స్టైల్లో ఉన్న కుందన్స్ తీసుకున్నట్లయితే ఒకటి ఒక డైరెక్షన్లో ఒకటి ఇంకో డైరెక్షన్లో స్టిక్ చేయాలి. ఇవి వచ్చేసి ఐ షేప్ కుందన్స్ కాబట్టి ఒకదాని పక్కన ఒకటి స్టిక్ చేసేస్తే సరిపోతుంది. మనము ఈ నీడిల్కి కూడా కొద్దిగా గ్లూని అంటించుకొని దాంతో ఈ కుందన్స్ని ఒక్కొక్క దాన్ని తీసుకుంటే మనకి ఈజీగా అయిపోతుందండి. లేకపోతే కుందన్స్ పెట్టుకోవడం కూడా కొంచెం కష్టంగా అనిపిస్తుంది. కుందన్స్ అన్నీ స్టిక్ చేసేసిన తర్వాత బ్యాంగిల్స్ చూడండి ఎలా ఉన్నాయో. ఇప్పుడు వచ్చేసి వీటికి మైక్రో బీడ్స్ని మళ్ళీ స్టిక్ చేయాలన్నమాట. మైక్రో బీడ్స్ అయితేనే చాలా అందంగా ఉంటాయండి. కొద్దిగా పెద్ద సైజ్ బీడ్స్ అనుకో మనకి అంత లుక్ బాగోదన్నమాట. మైక్రో బీడ్స్ అని అడిగితే మనకి ఇస్తారు. లేదంటే బీడ్స్ చైన్ అనేసి కూడా మనకి బయట అమ్ముతూ ఉంటారు కదండి. ఆ బీడ్స్ చైన్ తీసుకొని కట్ చేసుకుంటే మనకి మైక్రో బీడ్స్ కరెక్ట్ సైజ్ అయితే ఉంటాయన్నమాట. నేనైతే బీడ్స్ చైన్లోని బీడ్స్నే కట్ చేసుకున్నాను. ఈ ఫెస్టివ్ సీజన్లో మనకి బాగా ట్రెండింగ్ అవుతున్న ఈ రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్ని బయట స్టోర్స్లో మనం కొన్నట్లయితే ఎంత తక్కువ చూసుకున్నా కూడా 150 రూపీస్ డజన్ అయితే తీసుకుంటారండి. మనం ఇలా తయారు చేసుకోవడం వల్ల మనకి అంతకంటే తక్కువ రేటే పడుతుంది. ఇక్కడ పోనీ ఎంత చూసుకున్నా బ్యాంగిల్స్ వచ్చేసి మనకి ప్లెయిన్ బ్యాంగిల్స్ 15 రూపీస్ తీసుకుంటారండి డజను. అలాగే మనము తీసుకున్న ఈ కుందన్స్ 10 గ్రామ్స్ వచ్చేసి 20 రూపీస్, మైక్రో బీడ్స్ కూడా 10 గ్రామ్స్ వచ్చేసి 20 రూపీస్. అలా చూసుకున్నా కూడా మొత్తం 60 రూపీస్ అయింది. అలాగే ఈ కుందన్స్ మైక్రో బీడ్స్ ఉన్నాయి కదండి, ఇవి మనం 10 గ్రామ్స్ తీసుకున్నా కూడా మనకి 2-3 డజన్స్ వరకు సరిపోతాయి. నాదైతే కొద్దిగా చిన్న సైజ్ బ్యాంగిల్ కాబట్టి 3 డజన్స్ వరకు సరిపోయాయి. కొద్దిగా పెద్ద సైజ్ బ్యాంగిల్స్ వాళ్ళకైనా 10 గ్రామ్స్ కుందన్స్ అనేవి 2 డజన్స్ వరకు సరిపోతాయి. అలా చూసుకున్నా కూడా 60 రూపాయలతో 2 డజన్ల రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్ అయితే మనం ఇంట్లోనే ఈజీగా మేక్ చేసుకోవచ్చు కదండి. ఎవరైనా ట్రై చేయాలంటే ఈ వీడియోని ఫాలో అవుతూ ట్రై చేయండి. ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఎందుకంటే నేను కూడా ఇదే ఫస్ట్ టైం చేయడం. అయినా సరే బ్యాంగిల్స్ చాలా బాగా వచ్చాయి. నాకైతే ఎంత ముచ్చటేసిందో, నేనే స్వయంగా బ్యాంగిల్స్ చేసేసానని చెప్పేసి నిజంగా చాలా బాగుంది. నేనైతే మ్యాచింగ్ కోసం అనేసి అయితే ఈ గాజులు ఏమీ తయారు చేయలేదండి. ఫస్ట్ టైం చేస్తున్నాను కదా, ఇంట్లో ప్లెయిన్ బ్యాంగిల్స్ ఉన్నాయి కదా అని చెప్పేసి ఈ రెడ్ కలర్ బ్యాంగిల్స్తో ట్రై చేసా. బాగానే వచ్చాయి కాబట్టి ఇంకా నాకు ఏ కలర్స్ అయితే కావాలో అవన్నీ కూడా ఇంకా మేకింగ్ చేసుకుంటానన్నమాట. అలాగే నేను తయారు చేసిన ఈ బ్యాంగిల్స్ మీకు ఎలా అనిపించాయి అనేది ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఈ బ్యాంగిల్స్ మేకింగ్ గురించి
మీకు ఏదైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో అడగండి, నేను ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే ఛానల్ని ఫాలో చేసేయండి మరి.